ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరంతా కూడా దేవుని కృపను బట్టి బాగున్నారని, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట మాత్రం గతించదు. ప్రతిరోజు ఆయన ఏం మాట్లాడుతున్నారో అది మీరు విశ్వసించినట్లయితే మీ జీవితంలో తప్పక నెరవేర్చబడుతుంది. మాట ఇచ్చి నెరవేర్చే ప్రభువును మనం నమ్ముకుని ఉన్నాం. ఆయన ఎప్పటికీ కూడా తన మాటను వెనక్కి తీసుకోరు. కాబట్టి దేవుడిస్తున్న మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి, విశ్వసించండి. దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నెరవేర్పుని చూస్తారు, అనేక అద్భుతాలు మీరు చూస్తారు. ఆ విధంగానే మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉన్నట్లయితే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నారో ఆ కార్యము నీ దగ్గర నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి సమస్యలు ఉన్న వారందరి కోసం ప్రార్థించండి. మీ సమస్యలు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఆమెన్. దేవుడు యబ్బేజు అనేటువంటి వ్యక్తిని తన కుటుంబంలో తన సహోదరులందరికంటే కూడా ఉన్నత స్థితిలో నిలువబెట్టాడు. వారందరికంటే ఘనత కలిగి ఉన్నాడు. చూడండి, యబ్బేజు జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే యబ్బేజు అంటే వేదన పుత్రుడిగా ఉన్నాడు. పుట్టినప్పుడు తన తల్లి నీ పుట్టుకతో నాకు వేదన కలిగిందని చెప్పి తనకు యబ్బేజు అని పేరు పెట్టింది. తల్లిదండ్రులకు కుటుంబానికి కూడా వేదన కలిగించేవాడుగా ఉన్నాడు. ఒక శాపగ్రస్తమైన స్థితిని కలిగి ఉన్నాడు. అయితే తన జీవితము దేవునికి ఆనందం కలిగించింది. వేదనతో ప్రారంభమైన యబ్బేజు జీవితం ఆశీర్వాదంగా మార్చబడింది. ఆశీర్వాదంతో ముగిసింది. వేదనకరంగా ఉన్న అతని జీవితం ఎందుకు ఆశీర్వాదంగా సంతోషంగా ముగించబడిందంటే యబ్బేజు ప్రార్థన అతని చరిత్రను మార్చివేసింది, అతని జీవితాన్ని మార్చివేసింది. వేదన పుత్రుడిగా వేదనకు కారకుడుగా ఉన్న యబ్బేజు దేవునికి మొర్రపెట్టాడంట. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనవి చేసుకున్నాడో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థించాడో ఆ ప్రార్థన తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని హస్తాన్ని కదిపింది ఆ ప్రార్థన. వెంటనే దేవుడు దిగి వచ్చాడు. యబ్బేజు ఏదైతే ప్రార్థించాడో దాన్ని అతనికి దయచేశాడు. అతని సహోదరులందరికంటే కూడా చాలా ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టాడు దేవుడు యబ్బేజును. ప్రారంభంలో చూస్తే అతని సహోదరులు, అతని కుటుంబీకులందరూ కూడా తన తల్లిదండ్రులు సంతోషపెట్టేవారుగా ఉన్నారు. వారెవరు కూడా వేదనకు కారణంగా లేరు. ఎవరు కూడా శాపగ్రస్తమైన పరిస్థితుల్లో లేరు. ఆశీర్వాదకరంగానే ఉన్నారు. యబ్బేజు ఒక్కడు మాత్రం వేదనకు కారణంగా పుట్టాడు. పుట్టుకతోనే తన తల్లిదండ్రులకు కుటుంబానికి వేదన తీసుకొచ్చాడు. అందరికన్నా తక్కువ వానిగా, అందరికన్నా హీనమైన స్థితిలో ఉన్న యబ్బేజు తనున్న స్థితిని బట్టి కృంగిపోతూ నేను ఎందుకు ఇంత వేదనకు కారణంగా ఉన్నాను? నా అన్నదమ్ములందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు కదా, నా కుటుంబం అంతా నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా, నా జీవితం ఇలా ఎందుకయింది? నేను బ్రతకడం ఎందుకని కృంగిపోయి దేవుని ప్రశ్నిస్తూ నన్ను ఎందుకు పుట్టించారయ్యా ఈ వేదనకు కారకుడుగా? నేను ఎందుకు బ్రతకాలి? నా బ్రతుకు వల్ల ఎవరికి ఉపయోగం ఉందని ఏడుస్తూ దేవుని ప్రశ్నిస్తూ దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఆయన గాయాలను రేపుతూ ఉండలేదు. కానీ అంత శాపగ్రస్తమైన వేదనకరమైన జీవితంలో ఉండి
తన వేదనను, తన ఆవేదనను, తన కన్నీటిని, తన వేదనంతా ప్రభుతో చెప్పుకున్నాడు. తన కష్టమంతా ప్రభుతో చెప్పుకున్నాడు. ఆయనకు మొరపెట్టుకున్నాడు. నా జీవితం బాగోలేదు కదా అని ఎవరి దగ్గరకు వెళ్ళలేదు. తన జీవితాన్ని బాగు చేయగలిగిన వారెవరో అతను తెలుసుకున్నాడు. శాపగ్రస్తమైన బ్రతుకులో నుండి ఆశీర్వాదంలోకి ఏ విధంగా మార్చబడుతుందో, ఎవరు తన జీవితాన్ని మారుస్తారని తెలుసుకున్నాడు. డైరెక్ట్గా ఆయన దగ్గరికే వెళ్ళాడు. ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నన్నెందుకు వేదన పుత్రుడిగా చూస్తున్నారు, నన్నెందుకు శాపగ్రస్తుడిగా చూస్తున్నారు అని ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళలేదు, తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. తన అన్నదమ్ములు వారితో చేర్చుకుంటారేమో అని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేదు. కానీ తన బ్రతుకును, తన చరిత్రను మార్చగలిగిన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన సన్నిధిలో మోకరించి మొరపెట్టుకుంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతాను. మీరు నా సరిహద్దును విశాలపరిస్తే నేను విశాలపరచబడతాను. మీరు కీడు రాకుండా చేస్తే కీడు రాకుండా ఉంటుంది నాకు. ప్రస్తుతం వేదనకు కారకుడిగా ఉన్న నన్ను వేదనకు కారకుడిగా కాకుండా సంతోషానికి కారకుడిగా చేయడానికి నీకు సమస్తము సాధ్యమేనయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి అని డైరెక్ట్గా సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోయాడు. నిజంగా మొరపెట్టి వారిని ఎవరిని కూడా విడవక వారి ప్రార్థనల వైపు తిరిగి ప్రభు, వారికి సమీపంగా ఉండే ప్రభు యబ్బేజు మొరపెట్టగానే యబ్బేజు దగ్గరికి దిగి వచ్చాడు. యబ్బేజు ఏదైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనను విన్నాడు. యబ్బేజుని తన సహోదరుల కంటే, తన కుటుంబం కంటే, తన బంధువుల స్నేహితులందరికంటే ఘనమైన వానిగా చేశాడు. ఘనత పొందినవాగా చేశాడు. ఉన్నత స్థితిలో నిలవబెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకవేళ నీ అసమర్థతను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ జ్ఞానహీనతను బట్టి నీ కుటుంబంలో నీవు త్రోసివేయబడ్డావేమో, అన్ని వైపులా నిరుత్సాహంతో ఉన్నావేమో, నా జీవితం శాపగ్రస్తంగా ఉంది, నేను ఎందుకు బ్రతకాలి, ఈ బ్రతుకు నాకు ఎందుకని నిరుత్సాహపడుతున్నావేమో, అయితే నీ చరిత్రను కూడా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలని, నీ సహోదరుల కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే ఉన్నత స్థితిలో నిన్ను నిలువబెట్టాలని ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అవును, నీ స్థితిగతులు మార్చబడాలంటే నీవెక్కడికి వెళ్ళని పరిస్థితి మారకపోవచ్చు. అయితే నీ పరిస్థితినంతా, నీ స్థితినంతా కూడా ఆయన సందులో ఒప్పుకొని ఆయనకు మొరపెట్టుకుంటే, ఆయన సహాయాన్ని వేడుకుంటే, ఆయన యబ్బేజును దీవించినట్లుగానే, యబ్బేజును అందరికంటే ఉన్నతమైన స్థితిలో పెట్టినట్లుగానే నిన్ను కూడా దీవించబోతున్నాడు. నిన్ను కూడా ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. వేదనతో ప్రారంభమైన నీ జీవితాన్ని సంతోషంతో ముగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పుట్టినప్పటి నుంచి నీ పేరే విధంగా ఉన్నా, నీ కుటుంబీకులు నిన్ను ఏ విధంగా అంటున్నా, ఈరోజు ఎంత మాత్రం భయపడొద్దు. ఒక్కటే చెయ్యి, ప్రభు సందులో మోకరించి ప్రార్థించు, మొరపెట్టుకో ఆయన సన్నిధిలో. అయ్యా, నా బ్రతుకు ఈ విధంగా ఉంది, నా కుటుంబంలో నేను పనికిరాని వ్యక్తిగా ఉన్నానయ్యా, కానీ ఈ పనికిరాని పాత్రను పనికొచ్చేదానిగా చేయగలిగిన శక్తి నీకుందయ్యా. ఈరోజు నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యాని ఆయనకు అప్పగించుకోండి. ఆయన చేతుల్లో ఒదిగిపోండి. పూర్తిగా ఆయన చిత్తానికి లోబడండి. అయ్యా, మీరేమి చేసినా, ఏది చేసినా పూర్తిగా నీ చిత్తమేనయ్యా. నా ఇష్టం 1% కూడా వద్దు తండ్రి, నీ చిత్తమైన జీవితంలో నెరవేర్చండి అని ఆయన సందులో మొరపెడదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఏ యోగ్యత లేనప్పటికీ, ఏ మంచి లేనప్పటికీ కూడా మమ్మల్ని బ్రతకమన్నారు. మా కొరకు మీరు బలి అయిపోయి నీ ప్రాణాన్ని ఇచ్చి తిరిగి సజీవుడిగా 3వ దినాన్ని లేచి ఆ పునరుత్థాన శక్తిని మాకు దయచేసి ఆ శక్తి చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే నా జీవితం వేదనకరంగా ఉంది, నా పరిస్థితులన్నీ నాకు వేదనకరంగా ఉన్నాయని ఏడుస్తూ ఉన్నారో, పరిశుద్ధాత్ముడా, ఒకవేళ వారి సహోదరుల కంటే తక్కువ స్థితిలో, చిన్న చూపులో ఉన్న యబ్బేజుని ఆశీర్వదించినట్లుగానే వారిని కూడా మీరు ఆశీర్వదిస్తున్నారు నమ్ముతున్నాను. వారి జీవితంలో కూడా అనేక అద్భుతాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడుగా ఉన్న యబ్బేజు జీవితం వల్లే మా ఆత్మీయ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఘనపరుస్తున్నందుకు వందనాలు. ఈ వాగ్దానాన్ని వారందరి జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఎందరూ ఎన్నంటూ ఉన్నా కూడా వారు ఎక్కడైతే పడిపోయారో అక్కడే మీరు లేవనెత్తుతున్నారని, యబ్బేజుని ఏ విధంగా ఉన్నత స్థితిలో నిలవబెట్టారో, ఆశీర్వదించారో, అదేవిధంగా మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తున్నారని, దేని విషయంలో అయితే వేదన చెందుతున్నారో
వేదనకరమైన పరిస్థితులు ఎవరి జీవితంలో అయితే ఉన్నాయో తండ్రి, ఆ వేదనకరమైన పరిస్థితుల నుండి విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. అనేక మంది సమస్యలు శోధనలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులు పెడుతున్నాను. ఆత్మీయంగా కూలిన స్థితిలో ఉన్నవారు తిరిగి నీ దగ్గరికి రావడానికి, తిరిగి నీతో సమాధాన పడడానికి సహాయం చేయండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారు తిరిగి నీ దగ్గరికి రావడానికి, నీతో సమాధాన పడడానికి సహాయం చేయండి అయ్యా. అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి నాయనా. యేసునామములో ప్రతి వ్యాధిని గద్దిస్తూ ఉన్నాను. యేసునామములో ప్రతి వ్యర్థమైన పరిస్థితిని గద్దిస్తూ నీ కృపతో ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులు పెడుతున్నాను. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తి దయచేయండి. ఆనాడు యోసేపును కూడా తన సహోదరులందరికంటే హెచ్చించారు. పనికిరాని వాడని అందరూ త్రోసివేసిన మీరు మాత్రం నీవు నాకు పనికొస్తావని చెప్పారయ్యా. ఇంత అద్భుతకరంగా ప్రేమించే వారి లోకంలో ఎవరున్నారయ్యా? పడిన స్థితిలో ఉండి లేవనెత్తేవారు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? మీరు మాత్రమే తండ్రి ఈ లోకంలో. తండ్రి, కామెంట్స్ అన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. వారి సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏదైనప్పటికీ కూడా అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాలన్నీ కొట్టువేయబడాలయ్యా. ఎంతమంది ధనం నష్టపోయి రావాల్సిన ధనము రాక విచారంతో ఉన్నారో, పరిశుద్ధాత్ముడు అద్భుత కార్యము కొన్ని గంటలను మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. అనారోగ్యంతో మంచంపై ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి నాయనా. అద్భుతకరమైన సహాయం దయచేయండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలో ఉన్నవారిని లేవనెత్తండి. వ్యాపారంలో నష్టపోతున్న బిడ్డను లేవనెత్తండి. ఈ ఉదయాన భయముతో బెంగతో ఉన్నవారిని, రాత్రంతా భయముతో ఉండి ఉదయాన్నే లేచి నేను స్తుతిస్తూ తండ్రి నీవే నాకు దిక్కని ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండి లేవనెత్తండి అయ్యా. చేతి పనులను దీవించండి అయ్యా. పాడి పంటలను దీవించండి ఆయన. వ్యవసాయాన్ని దీవించండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఆత్మీయంగా హెచ్చింపబడాలని ఎంతమంది ఆశించి ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. పరిశుద్ధాత్ముడ నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి అయ్యా. నీ వరాలతో నింపి నీ కొరకు వాడుకోండి అయ్యా. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశ్రయించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ ఉదయాన్నే కలవరంతో దిగులుతో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ వాగ్దానం మీ కొరకే. మీరెక్కడ పడిన స్థితిలో ఉండి నిరుత్సాహంలో ఉన్నారో దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే హృదయపూర్వకంగా ఆమెను చెప్పండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.